సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంజల్ వన్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, నేను వచ్చేసి ఏంజల్ వన్ యాప్ అయితే ఓపెన్ చేసిన. స్టార్టింగ్ మనకు ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఆప్షన్స్ ట్రేడింగ్ బై కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ మనం ఏ విధంగా బై చేయొచ్చు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికోసం మనకి ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది కదా, ఈ వాచ్ లిస్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ మనకి ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి, నిఫ్టీకి సంబంధించి ఆప్షన్స్ అయితే చూపెడతా ఉన్నాయి. ఇక్కడ షో మోర్ అని ఉంది, ఈ షో మోర్ పైన క్లిక్ చేసినట్టయితే ఇంకా ఎక్కువగా మనకైతే కాల్ ఆప్షన్స్ అయితే చూపెడతా ఉన్నాయి. ఇక్కడ మనకి నిఫ్టీ కింద పుట్ అని చెప్పేసి ఉంది, ఈ పుట్ పైన క్లిక్ చేసిన వెంటనే నిఫ్టీకి సంబంధించి పుట్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే అగుపడతా ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ బై చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పైన క్లిక్ చేసిన వెంటనే సో చూసుకోండి, ఇక్కడ మనకి కాల్ ఆప్షన్స్ అయితే సో ఈ విధంగా మనకైతే అగుపడతా ఉన్నాయి. లేదు పుట్ ఆప్షన్స్ని బై చేయాలనుకుంటే ఇక్కడ చూసుకోండి, పుట్ పైన క్లిక్ చేసిన వెంటనే పుట్ ఆప్షన్స్ అయితే మనకైతే అగుపడతా ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సపోజ్ ఒక కాల్ ఆప్షన్ అయితే బై చేద్దాం. సో ఇక్కడ చూసుకోండి, ఇంకోటి ఏంటంటే నిఫ్టీకి సంబంధించి వీక్లీ ఎక్స్పైరీ అయితే నడుస్తూ ఉంది. సో చూసుకోండి, ఈరోజు ఫ్రైడే డిసెంబర్ 12 వరకు అయితే ఆప్షన్స్ అయితే ఎక్స్పైరీ ఉంది. తర్వాత డిసెంబర్ 19కి ఉంది, తర్వాత డిసెంబర్ 26కి ఉంది, తర్వాత జనవరి 2కి ఉంది, జనవరి 9, జనవరి 30. ఇట్లా చూసుకున్నట్టయితే నిఫ్టీలో మనకి వీక్లీ అయితే నడుస్తూ ఉంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మంత్లీ అవుతుంది. ఒకప్పుడు వీక్లీ ఉంటే ఇవి కూడా ఎక్స్పైరీ. సో ఇప్పుడైతే మంత్లీ ఉంది. 24 డిసెంబర్ వరకు అయితే ఉంది ఎక్స్పైరీ, తర్వాత 29 జనవరి, తర్వాత 26 ఫిబ్రవరి. సో ఈ విధంగా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, ఒకటైతే తీసుకుందాం 57,000. ఇది అవసరం లేదు కానీ బాగుంది, 58,000. సో ఈ 58,000 కనుక మనం చూసుకున్నట్టయితే 58,000 కాల్ ఆప్షన్ 15 దగ్గర 16 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతూ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసిన, ఇక్కడ బై పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నెంబర్ ఆఫ్ లాట్స్ అని ఉంది. నేనైతే 1 అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాకు అవైలబుల్ మార్జిన్ వచ్చేసి 347 ఉంది. నేను ఇక్కడ 16 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకటి తీసుకోవాలంటే నాకు 237 రూపాయలు అయితే ఛార్జ్ అయితే పడతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ చూపెడతా ఉంది. ఇక్కడ ప్లేస్ బై ఆర్డర్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకైతే ఆటోమేటిక్ కన్ఫర్మ్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇది మనకు ఆర్డర్స్లో మనకైతే అగుపడుతుంది. సో ఇక్కడ ఇందాక మనం బై చేసింది ఇది 58,000. సో ఇక్కడ చూసుకోవచ్చు 1 లాట్ 15 రూపీస్ దగ్గర. సో ఇది వరకు నేనైతే ఇవైతే బై చేసినాయి, అంతకుముందు 2-3 డేస్ క్రితం అయితే బై చేసినాయి. నాకు ఇక్కడ టోటల్ చూసుకోండి 700 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చూపెడతా ఉంది ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి. పొద్దునైతే 2000 చూపెట్టింది. సో ఇక్కడ నేను ఏంటంటే 56,000 కాల్ ఆప్షన్ బై చేసిన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, అలాగే 56,300 కాల్ ఆప్షన్ కూడా బై చేసిన, 57,000 కాల్ ఆప్షన్ కూడా బై చేసిన. డిసెంబర్ 24 వరకు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇంకా చాలా రోజులు ఉన్నది కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతోనైతే నేనైతే ఇవైతే బై చేసిన. సో ఇందులో నాకు చూసుకున్నట్టయితే 600 అయితే చూపెడతా ఉంది. ఎప్పుడైతే 10,000 15,000 చూపెడుతుందో అప్పుడైతే మొత్తం కూడా ఎగ్జిట్ కొట్టేస్తా. సో ఆ పరంగా అయితే నేను ట్రేడింగ్ అయితే చేసుకుంటా. సో ఇందాక మనం తీసుకున్న 58,000 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇందులో నుంచి ఎగ్జిట్ కావాలంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిట్ మార్కెట్ కొట్టి ఇక్కడ కన్ఫర్మ్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్ ఎగ్జిట్ అయితే అయిపోతుంది. సో ఆ పరంగా మనం ఏంజల్ వన్ యాప్లో ఆప్షన్స్ని కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మనమైతే ఆప్షన్స్ని బై చేయడం అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.